ఎక్కువ కాలం చెడిపోకుండా నిల్వ ఉండాలంటే అల్లం వెల్లుల్లి తొక్కు తీసి బాగా కడిగి దాంట్లో కొంచెం ఉప్పు పసుపు వంట నూనె కొంచెం వాటర్ వేసి కచ్చపచ్చగా మిక్సీ పట్టి గాజు సీసాలో నిల్వ చేయండి. సో ట్రై చేయండి. అల్లం ఇలాగే వదిలేస్తే కొన్ని రోజులకి ఎండిపోయినట్టు ఉంటుంది. దీన్ని పీల్ చేసి చిన్న చిన్న ముక్కలు కట్ చేసి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే ఈ ముక్కల్ని ఎప్పుడు కావాలంటే అప్పుడు కూరల్లో వేసుకోవచ్చు. అలాగే వెంటనే దంచి అల్లం చాయ్ చేసుకోవచ్చు. సూపర్ టేస్ట్గా ఉంటుంది. ట్రై చేయండి. తోడు పెట్టుకోవడానికి పెరుగు లేనప్పుడు ఈ చిట్కా బాగా పనిచేస్తుంది. పెరుగుంటే కొంచెం పెరుగు వేసి గోరువెచ్చని పాలు చేస్తే పెరుగు అయిపోతుంది. కానీ పాలను గోరువెచ్చగా చేసి 2 ఎండు మిరపకాయలను తొడిమెలతో సహా వేసి కలిపి మూత పెట్టాలి. 12 గంటల తర్వాత మూత తీసి చూస్తే మనకి పెరుగు రెడీ అయిపోతుంది అనమాట. అలాగే ఎండు మిరపకాయలకు బదులు పచ్చిమిరపకాయలు కూడా వాడుకోవచ్చు. సో పెరుగు లేనప్పుడు తోడేయడానికి ఈ చిట్కా ట్రై చేయండి. మరిన్ని టిప్స్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్, కమెంట్.